హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ షేర్ చేసుకుందామని వచ్చాను. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత నేను ఇవ్వాలనుకోవట్లేదు, సిచ్యువేషన్స్ని బట్టి గ్యాప్ వచ్చేస్తూ ఉంది. రెగ్యులర్గా మెయింటైన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతకు ముందులాగా, బట్ సిచ్యువేషన్స్ సరిగ్గా ఉండట్లేదు అనమాట. అండ్ ఈరోజైతే ఒక అన్హెల్దీ వ్లాగ్ సో కొంచెం హెల్త్ బాగాలేని వ్లాగ్ అనమాట, మీతో షేర్ చేయాలనిపించింది. నార్మల్గా అసలు వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదండి, ఊరి నుంచి వచ్చిన తర్వాత కొంచెం బిజీ వర్క్స్ వల్ల ఏం షూట్ చేయలేదు. బట్ ఇది ఎందుకో కొంచెం షేర్ చేయాలనిపించింది. నాలాగా చాలామంది కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల సఫర్ అవుతూ ఉంటారు. సో అది కొంచెం చెప్తే కొంతమంది అయినా అలర్ట్ అవుతారు అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు థాట్ వచ్చి షేర్ చేశాను అనమాట. అండ్ మీ సజెషన్స్ కూడా కొన్ని నాకు ఇస్తారని చెప్పేసి. అండ్ ఏం జరిగింది అంటే, నాకు నిన్న మార్నింగ్ నుంచి అండి, నిన్న కాదు ఈరోజు మార్నింగ్ నుంచి హెవీగా నెక్ పెయిన్ అనమాట. మెడ చాలా నొప్పి వస్తుంది. ఈ నెక్ అంటే తల నెక్ ఉంటుంది కదా, అక్కడ నుంచి భుజాల వరకు కూడా చాలా పెయిన్. ఎంత పెయిన్ అంటే జస్ట్ చిన్న మూమెంట్ కూడా ఇవ్వలేకపోతున్నా. హెయిర్ వేసుకునేటప్పుడు కొంచెం ఇంకా తప్పదు కాబట్టి చాలా కష్టంగా వేసుకుంటూ ఉన్నా. పెయిన్ కిల్లర్స్ ఏం యూజ్ చేసినా కానీ అసలు కొంచెం కూడా రెస్పాన్స్ అనేది తెలియట్లేదు అనమాట. నాకు ఎందుకో కొంచెం భయం అనిపించింది. ఫస్ట్ కొంచెం నార్మల్ అనుకున్నాను, కానీ తర్వాత చాలా హెవీ అవ్వడం వల్ల భయం అనిపించింది, ఏదన్నా ప్రాబ్లం ఏమో అని చెప్పి. అంటే నాకు అప్పుడప్పుడు నెక్ కొంచెం పెయిన్ వస్తూ ఉంటుందండి. నరాలు ఉంటాయి కదా, అవి నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, అరిచినప్పుడు అంటే హెవీ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అలా ఏమన్నా ప్రాబ్లం అయిందేమో, మెడ పట్టేసింది అలా అంటే ఓకే, అదే వదిలేస్తుంది. బట్ ఈ నరాలు ఏమన్నా దెబ్బతిన్నాయేమో అని చెప్పి భయం వేసేసింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ వరకు చూశాను వీలైనంత వరకు. బట్ ఇంకా నాకు సరిపోలేదు. ఇంకైతే రెడీ అవుతున్నాను అనమాట. మార్నింగ్ పిల్లలకి కూడా చాలా కష్టం అయిపోయింది. జస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి లౌక్యాకి జడలు వేయాలన్నా కానీ అసలు నా వల్ల అవ్వలేదు, ఇంట్లో నార్మల్ పని చేయడానికి కూడా. అందులో కూడా ఇప్పుడు ప్రజెంట్ చెప్పాను కదా మొన్ననే మీకు, సీజన్ కాబట్టి చాలా ఎక్కువ ఆర్డర్స్ అవి ఉన్నాయి. సో మ్యారేజెస్, సో రిటర్న్స్ చేయలేము వాటిని కూడా. సో అలాంటిదన్నమాట సిచ్యువేషను. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా డిలే చేయకూడదు అని చెప్పి హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం పడుకున్నాను అనమాట, కొంచెం ఏదైనా మెడ పట్టేస్తే నిద్రలో పోతుంది అని. నమస్కారం. సో ఇప్పుడైతే మీ అందరితో కూడా ఇందాక చెప్పాను కదా, సో దానివల్ల నాకు చాలా పెయిన్ వస్తుంది. చెప్పాలి అంటే టార్చర్ లాగా ఉందన్నమాట. నేనేమనుకున్నా అంటే మార్నింగ్ సరే నిద్రలో పట్టేసిందేమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇంకా ఎన్ని ట్రై చేసినా ఇప్పుడు మనకి నిద్రలో పట్టేసినా, లేదంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా మనకి బ్యాక్ అది పెయిన్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల సురేష్ గారు బాగా మెడకి అదంతా స్ప్రే ఉంటుంది కదా, ఓలిని అలాంటివన్నీ, అదంతా బాగా వేశారు. సో అప్పుడే రిలాక్స్ అయిపోద్ది అనుకున్నా. అండ్ నాకు నార్మల్గా బ్యాక్ పెయిన్ అలా వచ్చినప్పుడు నార్మల్ మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు అవి చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ ఈరోజు ఎందుకు ఎన్ని చేసినా మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను, జస్ట్ ఇంత కూడా రిలాక్స్ అనిపించలేదు. మళ్ళీ పర్టికులర్గా వీటి కోసం అని చెప్పి పెయిన్ కిల్లర్ వేసుకున్నా మార్నింగే. సో ఇదేంటంటే పర్టికులర్గా చెప్పి మెడిప్లస్లో తీసుకొచ్చారు. సో మనకి మెడలు పట్టేయడం అది నార్మల్ కదా, కాకపోతే మెడలు పట్టేస్తే ఒక సైడ్ ఏదన్నా నార్మల్ అంత హెవీ పెయిన్ ఉండదు. బట్ ఇదేంటంటే అసలు చిన్న మూమెంట్ ఇచ్చినా కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ఇందాక ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా, ఆఫ్టర్నూన్ 2 అప్పుడు వేసుకున్నాను, పడుకున్నా. సో కొంచెం రిలాక్స్ అవ్వడం వల్లేమో పెయిన్ కిల్లర్ కొంచెం పని చేసినట్లు అనిపించింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు లేచి అట్లా ఏదైనా పని చేయాలంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట. అసలు రిలాక్స్ అయినట్లు అనిపించట్లేదు, జస్ట్ ఒక 5% ఏదో అలా అనిపిస్తుంది. సో ఇంకా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అయితే రెడీ అయ్యాను. ఎందుకంటే ఇబ్బంది కదా ఇలా ఉంటే, చాలా పనులు ఉన్నాయి. సో ఏంటి అనేది తెలుసుకోవాలి. నాకు నార్మల్గానే కొంచెం పెయిన్ అది ఉంటుందండి. లౌక్య పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు నేను కొంచెం వీక్గానే ఉన్నా, ప్రజెంట్ కూడా వీక్గానే ఉంటాను కదా. సో దానివల్ల కొంచెం నరాలు అవి పెయిన్ ఎక్కువగా, నవ్వినప్పుడు అంట్లు అవి క్లీన్ చేస్తాను కదా, అలాంటప్పుడు కూడా నాకు చాలా పెయిన్ వస్తుంది. సో కొంచెం స్వెల్లింగ్ కూడా అయినట్లు అనిపిస్తుంది నాకు. నా బాడీ నాకు తెలుసు కదా, చూసుకోలేకపోయినా చేతితో టచ్ చేస్తుంటే తెలుస్తుంది వాపు వచ్చినట్లు. చాలా పెయిన్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ భుజాల వరకు ఆ నర్వ్స్ అంటాం కదా, మెయిన్ అవే. సో ఇప్పుడైతే వెళ్ళి
చెక్ చేయించుకోవాలి ఏమైంది అని చెప్పి. అండ్ వచ్చిన తర్వాత చెప్తాను ప్రాబ్లం ఏంటి అనేది. ఆల్మోస్ట్ నాతో పాటు ఇంతకుముందు నేను షేర్ చేసుకున్నప్పుడు కూడా నరాలు చాలామంది పెయిన్ అని చెప్పేసి అన్నారు. ఈ మధ్య నాకు అంట్లవి క్లీన్ చేయట్లేదు కాబట్టి ఆ ప్రాబ్లం ఏం తెలియలే. సో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను. అండ్ పిల్లలు అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఇంకెలాగో హాస్పిటల్కి వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పేసి అక్కడే వదిలిపెట్టామన్నమాట. ఇంకా మార్నింగ్ కూడా చాలా కష్టమైంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది చేసి పెట్టడం కూడా. ఇంకా కష్టపడి జడలు వేయడం కానీ అది చాలా ఇబ్బంది అనిపించింది. సో అందుకని చెప్పి హాస్పిటల్కి వెళ్తాను. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను కొన్ని కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా ఇస్తాను. సో వీటిలో ఏది నచ్చినా కానీ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రజెంట్ మనకి అమెజాన్లో మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే నడుస్తుందండి. ఇందులో మనకి 70% వరకు కూడా టాప్ బ్రాండ్స్ మీద మనకి డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి, వీటి మీద కూడా మీకు డిస్కౌంట్ అయితే ఉండొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. లాస్ట్లో మై హౌస్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే మీకు ఫుల్ ఇమేజ్ కనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఈ బ్రింజాల్ కలర్ కుర్తీ, పర్పుల్ బ్రింజాల్ కలర్ అంటాను, క్లారిటీగా ఉంటుంది. సో కుర్తీ అనమాట, చాలా చాలా బాగుందండి. అండ్ యోక్ పార్ట్ మొత్తం కూడా వర్క్ అండి, ప్రింట్ అయితే కాదు. చిన్న చిన్న సిల్వర్ బీడ్స్ ఉంటాయి కదా, బీడ్స్ అంటే స్టోన్స్ ప్లాస్టిక్ ఉంటాయి కదా, దాంతో వర్క్ చేశారు అనమాట ఎంబ్రాయిడరీ లాగా. అండ్ హ్యాండ్కి కూడా సేమ్ వచ్చింది. అండ్ ఇదైతే ఒక కట్ వర్క్ లాగా వచ్చిందండి, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది. అండ్ మొత్తం కూడా ఇంకా ఫాయిల్ ప్రింట్తో అయితే డిజైన్ ఇచ్చేసారనమాట. ఇది టోటల్ సెట్ అండి. నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను, నేను ఏదైనా పర్చేస్ చేస్తే టోటల్ సెట్ మొత్తం తీసుకునేలాగా చూస్తాను అనమాట. ఎందుకంటే బిలో మనకి 1000 లోపనే 700-800 అనుకుంటా ఇది మొత్తం సెట్ వచ్చేస్తుంది. టాప్స్ తీసుకొని మళ్ళీ వాటికి లెగ్గిన్స్ సెట్ చేసుకొని దుప్పట్టా సెట్ చేసుకొని ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి నేను ఫుల్ సెట్ చూస్తాను అనమాట ఎప్పుడైనా కానీ. అండ్ దుప్పట్టా కూడా చూసారు కదా, చాలా సాఫ్ట్ దుప్పట్టా అండి, జస్ట్ బార్డర్ ఇచ్చేసారనమాట చాలి. అండ్ దాంతో పాటు మనకి కంఫర్టబుల్ గా సింపుల్ గా ఉండాలి అంటే ఇలాంటిది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. అండ్ కలర్స్ కూడా ఉన్నాయనుకుంటాను, ఒకసారి లింక్ క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చింది. అండ్ సేల్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ కూడా రావచ్చు. అండ్ ఫస్ట్ డ్రెస్ అయితే ఇదనమాట. ఆల్మోస్ట్ నేను కుర్తీస్ తీసుకోవడం తక్కువ. సో సెట్ చూసారు కదా, ఫుల్ డార్క్. సో ఒకప్పుడు ఎల్లో ఫేవరెట్ ఉండే, ఇప్పుడు తగ్గించేసానులేండి, లెమన్ ఎల్లో. సో ఇలా ఉంటుంది అనమాట. వేసుకుంటే బాగుంటుందిలేండి, మరీ ఇంత ఓవర్గా కాదు. వేసుకుంటాను కొన్ని రోజుల్లో, వ్లాగ్స్లో చూస్తాను మీరే. సో కొంచెం ఎక్కడికైనా రెడీ అవ్వాలన్నప్పుడు ఏం లేవు, అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. హ్యాండ్ చూసారు కదా ఇలా వచ్చింది. అండ్ లేస్ వర్క్ ఇదంతా కూడా. అండ్ డ్రెస్ మీద కూడా లైట్ వైట్లో ప్రింట్ అయితే ఇచ్చేసారనమాట. సో యోక్ పార్ట్ అయితే ఇలాగ వర్క్ ఇచ్చేసారు, ఎంబ్రాయిడరీలో మిర్రర్ వర్క్ లాగా ఇచ్చారు, చాలా డీసెంట్గా ఉందండి. అండ్ కాటన్ కుర్తీ, అంబ్రిల్లా కుర్తీ అనమాట. ఇది అంబ్రిల్లా కట్ ఉంటుంది కదా అది. అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్కి కూడా సేమ్ ఇచ్చేసారు, చాలా బాగుందండి. ఇలాంటివి చూసి చాలా రోజులు అయిపోయింది. చాలా నీట్గా ఉందన్నమాట డ్రెస్. నెక్ కానీ ఇదంతా కొంచెం డీప్ ఇచ్చి, నెక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇట్లా పైకి వెళ్ళిపోతే ఆ లుక్ కూడా కొంచెం తెలియదు, బాగా ఇచ్చారు నెక్ అంతా. అండ్ బాటమ్ అయితే ఇదనమాట, ప్యూర్ కాటన్. అండ్ దాని మీద మొత్తం ఇలాగా వైట్ ప్రింట్ ఇచ్చేసారు. బాటమ్స్ కూడా చూసారు కదా ఎంత ఫ్రీగా ఉంటాయో. మెయిన్ నేను సెట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇలాగ కొంచెం ఫ్రీగా ఉండే ప్యాంట్స్ కూడా వస్తాయి. సో దానివల్ల చాలా ఏమంటారు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. లెగ్గిన్స్ అలాంటివి ఏమో నాకు కంఫర్ట్ అనిపించదు. టోటల్ సెట్ తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా. సో దుప్పట్టా కూడా చాలా బాగుందండి. కెమెరాలో ఇంకొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి లేస్, సేమ్ దుప్పట్టా చుట్టూ కూడా ఇలాంటి లేస్ అయితే ఇచ్చేసారనమాట. చాలా గ్రాండ్గా ఉందండి డ్రెస్ అయితే. సో జస్ట్ ఇలా వేసేసుకోవచ్చు. అబ్బా ఎంత బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ఓవర్గా ఉన్నా కానీ వేసుకుంటే కొన్ని బాగుంటాయండి. సో కలర్ చూసారు కదా, ఇది వేసుకోగానే కొంచెం బ్రైట్ అయిపోతుంది స్కిన్. ఒక డ్రెస్ ఉంది నా దగ్గర. సో మంచి ఈసారి అయితే ఒక్కొక్కటి డిఫరెంట్గా తీసుకున్నానులేండి. సో ఇలా ఉంటుంది కుర్తీ అయితే. ఇది కూడా నెక్ బాగా వచ్చింది, ప్యూర్ కాటన్ అనమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. సో హ్యాండ్కి వచ్చేసి ఇలా, ఇది ఎందుకు బాందిని స్టైల్ డ్రెస్ లాగా అనిపిస్తుంది చూడడానికి ఆ డిజైన్ బట్టి. యోక్ పార్ట్ దగ్గర అయితే ఇలాగా మొత్తం వర్క్ ఇచ్చేసారు. హ్యాండ్ కూడా ఇలా వచ్చిందనమాట.
అండ్ ఇదంతా కూడా కట్ వర్క్ సేమ్, ఇంకా సాఫ్ట్ మెటీరియల్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రజెంట్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ కొంచెం నేను మీకు తెలిసిందే కంఫర్ట్ చూసుకుంటాను అనమాట. మెయిన్ కొంచెం క్లాస్ లుక్ కంటే ప్లెయిన్ పింక్ ఇచ్చారు, చూసారు కదా. ప్రజెంట్ ఇప్పుడు అందరికీ పాకెట్స్ కూడా ఇచ్చేస్తున్నారు హ్యాపీగా, బట్ మనకు అలవాటు లేదు కాబట్టి పెట్టుకోలేకపోతున్నాం. అండ్ దుప్పట్ట వచ్చేసి ఇదనమాట, కొంచెం రెడ్డిష్ పింక్ లాగా ఉంది. సో ఇది దుప్పట్ట. అండ్ ఇంకొకటి వచ్చేసి హెయిర్ సీరమ్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ట్రెస్మే నుంచి తీసుకున్నాను, చూసారు కదా. లౌక్యకి ఎక్కువ కర్లీ హెయిర్ ఉంటుంది, కొంచెం తనకి కొంచెం కష్టం అయిపోతుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఒక వ్యాజ్లైన్ బాడీ లోషన్ కూడా తీసుకున్నాను, కొంచెం పెద్దది. రెగ్యులర్గా సురేష్ గారు నేను యూజ్ చేస్తూ ఉంటాం, కొంచెం బాగుంటుంది కదా, స్కిన్ డ్రై అయిపోకుండా. నాది ఎంత సమ్మర్ అయినా ఎంత వింటర్ అయినా కానీ డ్రై అయిపోతూనే ఉంటుంది. సో అందుకని ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేసినవి అయితే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అన్నీ కూడా. మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన సైజ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అమెజాన్ గురించి మీకు తెలిసిందే కదా, రిటర్న్స్ అన్ని మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా ట్రస్టెడ్ అనమాట. 100% సివడి కూడా ఉంటుంది, ఇంకెందుకు. సో సేల్ ఉంది కాబట్టి 16th to 20th వరకు కూడా మెగా ఫ్యాషన్ డే సేల్. ఇందులో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా వరకు డిస్కౌంట్, 70% డిస్కౌంట్ ఉంటుంది పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద. సో మిస్ అవ్వకండి, మీకు నచ్చినవి అయితే తీసేసుకోండి. థ్యాంక్ యూ అండి. సో ఫైనల్గా హాస్పిటల్కి వెళ్ళానండి, వెళ్ళక ముందు అనమాట. కాకపోతే వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. సో హెల్త్ అంటే నేను అనుకున్నట్టు నరాలు అయితే ప్రాబ్లం కాదు. సో కాల్షియం అది తక్కువ ఉండటం వల్ల కొంచెం పెయిన్ వస్తుంది, ఎముకల్లో స్ట్రెంత్ అదే లేకపోవడం వల్ల అని చెప్పేసి అన్నారు. నేనైతే భయపడ్డాను, అంటే ఎక్స్రేస్ అని ఇవన్నీ ఇబ్బంది అయిపోతుందేమో అని చెప్పి. నా భయం ఏంటంటే నేను ఎక్కువగా ప్రెజర్ అవుతూ ఉంటాను కదా, సో దానివల్ల నరాలకి ఏదైనా ప్రాబ్లం అయిపోయిందేమో అని చెప్పేసి భయపడ్డాను. సో ఇంకా తర్వాత అయితే వెళ్ళిన తర్వాత అంత ఏం లేదనిపించింది. అందరికీ నమస్కారం. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళేసి వచ్చామండి, లౌకి ఏమన్నా వస్తుందేమో తీసుకొద్దామని చెప్పి. అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, మర్చిపోయాను నేను. ఇంకా పిల్లలు అయితే హోంవర్క్స్ అవి చేసుకుంటూ ఉన్నారు, కొంచెం హోంవర్క్స్ అవి చేపించి వచ్చేసాము. ఇద్దరినంటే కష్టం కదా అని చెప్పి వెళ్ళాము. లౌక్య కానీ రుత్విక్ కానీ ఎవరొకరిని తీసుకొద్దాము అని చెప్పి. అంటే ఇద్దరినంటే నాకు కొంచెం పెయిన్ ఉంది కాబట్టి కష్టం అనిపిస్తుంది, మార్నింగ్ కూడా చేయలేకపోయాను. అంటే ఫ్రెషప్ చేయడం కానీ ఇంకా టిఫిన్స్ చేయడం కానీ, ఇది ఒకరినంటే మేనేజ్ చేయగలము, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే వాళ్ళు రాలేదు, ఒక 1 hour దాకా అక్కడే ఉన్నామన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసి ఇంకా వర్క్స్ ఉన్నాయి, ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. రెస్ట్ తీసుకుందామన్నా కానీ ప్రజెంట్ సీజన్ కదా, పెళ్ళివి బ్లౌజెస్ ఆర్డర్ ఒప్పుకున్నాను చాలా. సో అవి అయితే వర్క్ జరుగుతూ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి కష్టమైన అది నేను కొంచెం సెట్ చేసేస్తే సురేష్ గారు అయినా చేసేస్తారు, ప్రాబ్లం లేదు. కలర్ కాంబినేషన్ అవి నేను చెక్ చేసేసి ఆయన చూసుకుంటూ ఉంటారు. సో ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా తర్వాత అయితే నిన్న నుంచి అంటే పెయిన్ మీకు చెప్పడం మర్చిపోయాను, నిన్నటి నుంచి కంట్రోల్గానే ఉన్నాను. నైట్ కూడా పడుకున్నా, నిద్రపోతే పోతుంది అని చెప్పి పోలేదు. ఇంకా ఈ డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఎక్కడక్కడ ఉన్నాయండి, వీటన్నింటినీ కూడా నానబెడుతున్నాను అనమాట. నేను అలా వదిలేసాను అంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది. సో హెల్పర్ వచ్చినా మనం చేస్తేనే వాళ్ళు చేస్తారన్నమాట, లేదంటే వాళ్ళు హడావిడిగా ఏముందులని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంక ఇవన్నీ ఎక్కడక్కడ ఉన్నాయన్నమాట. క్లాత్స్ ఇంట్లో క్లీన్ చేసుకునేవి, ఇంకా డోర్ మ్యాట్స్ అని అవన్నీ ఉండిపోయాయి. అసలు చూస్తుంటేనే ఎలాగో అనిపించింది అనమాట నిన్నటి నుంచి ఇబ్బందిగా. కాకపోతే ఇంకా చేసుకోక తప్పదు ఎలా ఉన్నా. ఇంకా మెల్లిగా అవన్నీ కూడా నానబెట్టేసి ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి అంటే కాల్షియం అది తక్కువ అని చెప్పారు, అండ్ మంచిగా ఫుడ్ తీసుకోమని చెప్పారు. మెయిన్ పాలు, అలాగే కాల్షియం ఉంటుంది కదా ఫుడ్, ఏదో ఫ్రూట్స్ అవి కూడా చెప్పారండి, అవి తీసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట. సో నాకెందుకో ఇంకా నొప్పి అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంజక్షన్ కూడా చేశారు. నాకు ఇంజక్షన్ అంటే చాలా భయము, కాకపోతే తప్పదు. సో వేయించుకున్నాను అనమాట. ఏమైనా చేస్తాను కానీ ఇంజక్షన్ అంటే మాత్రం చాలా భయం అనిపిస్తుంది. అండ్ రాగానే ఒక బ్లౌజ్ అయితే పెట్టేశాను. మంచిగా పని చేసుకుంటున్నావు కదా అంటారేమో, కాకపోతే తప్పక చేస్తున్నానండి. నెక్ కొంచెం కూడా మూమెంట్ ఇవ్వట్లేదు, జస్ట్ అలా అలా ఏదో స్టాచ్యూ ఉంటారు కదా నెక్ కదిలించకుండా రోబోట్ లాగా, సో అట్లా చేసుకుంటున్నాను అనమాట పని. ఎందుకంటే అర్జెంట్ అది,
ఆపలేని పని అనమాట. సో అందుకని ఇంకా ఏం ఆఫ్టర్నూన్ అయితే కొంచెం రైస్ వండేశారు సురేష్ గారు, ఇంకా కొంచెం పెరగన్నం లాగా తిన్నాము. ఇంకా ఈవినింగ్కి డిన్నర్ ఏం లేదు, ఇంకా పిల్లలు అక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా మేమిద్దరం వచ్చేటప్పుడు చపాతీస్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో వీళ్ళ దగ్గర చపాతీస్ భలే ఉంటాయండి సాఫ్ట్గా. ఎప్పుడైనా నాకు ఇంకా తినాలి అనిపిస్తే ఈ చపాతీ అండ్ కర్రీ కూడా 2 కర్రీస్ ఇస్తారు, ఏమంటారు ఏవైనా కానీ కుర్మా లాగా అలా ఇస్తారనమాట. బాగా అనిపిస్తుంది, ఇంకా చేసుకోలేని సిచ్యువేషన్ కాబట్టి తప్పదు తినాలి. సో ఆ 2 తినేసరికి నాకు సరిపోతుంది అనమాట. ఇంకా కొంచెం పాలు అవి తాగాలి ఇంక నుంచి. మొన్నటి వరకు అసలు పాలు తీసుకుంటూనే ఉంటాను కానీ తాగను అనమాట. సో అలా చేస్తూ ఉంటాను. బట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట ఈ బాధ కంటే ఫుడ్ మంచిగా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. మష్రూమ్ కర్రీ అండి ఇది. మష్రూమ్ కర్రీ చాలా తక్కువ ఇస్తారు, బట్ ఈసారి ఇచ్చారు. అండ్ కర్రీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. నెల్లూరులో రాయలసీమ రెస్టారెంట్ అని, సో వాళ్ళ దగ్గర వెజ్ బాగుంటుంది. సో ఇంకా మంచిగా చపాతీస్ కూడా చాలా సాఫ్ట్ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. సో తినేసి కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నాను. సో ఇంకా రేపైతే ఇంకా ఎప్పటిలాగా వర్క్ అయితే జరుగుతూనే ఉంది 12 వరకు. కొంచెం పిల్లోస్ అవి పెట్టుకొని నెక్ కింద సో కూర్చున్నప్పుడు కానీ. అండ్ నా వర్క్ కూడా ఏంటంటే ఎక్కువగా కూర్చునే ఉంటానండి. డేలో లేచినప్పటి నుంచి 7కి లేచిన, 6కి లేచిన, 8కి లేచిన ఇంకా సోఫాలో కూర్చోవడం, వర్క్ చేయడం. ఎక్కువగా ఇట్లా వంగే ఉంటాను కాబట్టి సో దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లము. అండ్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, కాల్షియం లోపం, సో ఇవన్నీ అనమాట. నేను అనుకుంటూనే ఉన్నాను 30+ వచ్చింది అంటే నాకు స్ట్రెంత్ సరిపోదు అని చెప్పి. కాకపోతే 30+ రాకుండానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో తప్పదు, తెలిసి నాలాగా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో చేయకండి, మన గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అండ్ మనతో పాటు మనం ఎలా ఉన్నా కానీ మన ఇంట్లో పనులు అనేవి ఆగవు. అండ్ దాంతోపాటు మనకి రెస్ట్ తీసుకోవాలన్నా కానీ టైం ఉండదు. సో నేను అలాగే అనమాట ఇప్పుడు పరిస్థితి. పిల్లల్ని చూసుకోవాలి, మనం లేకపోతే ఏది జరగదు. సో అందుకని మన మీద మనం కూడా కొంచెం కేర్ తీసుకుంటేనే అన్నీ సెట్ అవుతాయి, అన్నీ బాగుంటాయి. సో అది అర్థమైంది, చెప్తాను. ఆ పెయిన్ వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాము. సో ఇదండి ఇవాళ వ్లాగ్. అయితే చిన్నగా షూట్ చేశాను, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి. ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది, అంత హెవీ లేకపోయినా. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బై, టేక్ కేర్.